ప్రస్తుతం నేను దిల్సుఖ్నగర్లో ఉన్నాను. ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఎస్ఏపీసీ నోటిఫికేషన్లు చేయాలి, 20,000 ఉద్యోగాలు 20,000కి సంబంధించి ఖాళీలు ఉన్నాయి, వాటి వెంటనే పూరించాలని చెప్పేసి, వాటి వెంటనే ఫిలప్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు మిలియన్ మార్చ్ కూడా జరిగింది. దాన్ని పురస్కరించుకొని నిరుద్యోగ మిలియన్ మార్చ్ అని చెప్పేసి కూడా ఒక ప్రోగ్రామ్ చేశారు. ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు నిరుద్యోగుల్ని. భారీ ఎత్తున పోలీసులు కూడా ఉన్నారు. లోపల ఇన్స్టిట్యూషన్లో కూడా అటు చూస్తున్నారు పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ మోహరించడం జరిగింది. నిరుద్యోగుల్ని ఎవరిని కూడా కనపడితే నిరుద్యోగుల్ని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. నిరుద్యోగులంతా లోపల ఇన్స్టిట్యూట్లో ఉన్నారు, వాళ్ళు క్లాసుల్లో ఉన్నారు. నిరుద్యోగ చేసి నేతలు ఇక్కడి నుంచి దిల్సుఖ్నగర్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించినప్పటికీ ర్యాలీ స్టార్ట్ కాకముందుకే ఎక్కడికక్కడ పోలీసులు నిరుద్యోగులను అయితే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. లోపల నిరుద్యోగ చేసి లీడర్లు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఎస్ఐపిసికి సంబంధించి 20,000 నోటిఫికేషన్లు వెంటనే పూర్తి చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాలని చెప్పేసి నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. నోటిఫికేషన్ల కోసమే సార్, నోటిఫికేషన్ ఇవ్వకపోతే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇచ్చిరా సార్, రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మేము మీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులమే, మాకు ఉద్యోగాలు చేసిన వ్యక్తులమే. మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాత్రం ఇది బాగా తగదు కూడా. ఎందుకంటే మీరు మెగా చేస్తున్నారు, జాబ్ క్యాండిడేట్ అన్నారు, అన్నీ అన్నారు, ఇప్పుడు ఒక్క కూడా ఇవ్వని పరిస్థితి. ఇలా మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాత్రం ఇది తగదు కాదని చెప్తున్నాం. ఇలా ఒక విద్యార్థి అరెస్ట్ చేస్తే లక్షలాది నిరుద్యోగులు బయటకు వచ్చి కొట్లాడతారు. అప్పుడు మీరేం చేస్తారు? ఇన్స్టిట్యూషన్కి వెళ్దాం. ఇన్స్టిట్యూషన్స్ డోర్స్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి పోలీసులు. బ్రదర్ ఏంటి మాట్లాడతారా, ఏం చెప్తారు? మాట్లాడడానికి కూడా భయపడుతున్న పరిస్థితి, ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇంకొంతమంది నిరుద్యోగ జేసీ లీడర్స్ ఉన్నారు. మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఇన్స్టిట్యూట్లోకి వచ్చి మరి పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఎట్లా వస్తున్నారు? ఇది ఒకవైపు ప్రజాపాలన అంటారు, ప్రజాపాలన కాదు, దొంగల పాలన. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మొత్తంగా రోడ్ల మీద తిప్పుతున్న ఒక సందర్భం ఇవాళ మనకు కనబడతా ఉంది. దానికి నిరసనగానే ఇవాళ మిలియన్ మార్చ్ పిలుపునిచ్చాం. ఇక్కడ రాగానే పోలీసులు వచ్చారు, విద్యార్థులను పైకి తీసుకోమని అందరిసరికి పోలీసులు మొత్తం కూడా చుట్టుముట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో విద్యార్థులు బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్న సందర్భం మనకు కనబడతా ఉంది. ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేస్తున్నారు పొద్దున్న నుంచి నాయకులు. 50 మంది పైగా నిరుద్యోగులందరినీ అరెస్ట్ చేశారు. మార్నింగ్ నుంచి మొత్తం కూడా ఇదే అరెస్టుల పర్వమే కొనసాగుతూ ఉంది. దీని నిరసనగానే మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. అశోక్ సార్ని అరెస్ట్ చేయడానికి బయట 10-20 సంఖ్యలో మంది పోలీసులు పెట్టారు. అరెస్ట్ కావడం సిద్ధంగా పోతున్నాం. ఎందుకంటే లోపలి కానిస్టేబుల్ వచ్చి గుంజుకొని పోతున్న చేతి మొత్తం కూడా రక్తం కావడం జరిగింది. మీరేమో నోటిఫికేషన్ల కోసం కొట్లాడుతుంటే ముఖ్యమంత్రి మొన్న ఒక ప్రకటన చేసిన పరిస్థితి, మూసీ నది దగ్గర కూరగాయల షాపులు పెట్టుకోవచ్చు, నిరుద్యోగులు నైట్ మార్కెట్ కూడా సృష్టిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇవాళ మూసీ పేరుతో కాంట్రాక్టులు పెడితే కమిషన్లు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే కమిషన్ రావు కదా. ఈ ముఖ్యమంత్రి కమిషన్ల ముఖ్యమంత్రి, ఈయన ప్రజల పాలన చేసే ముఖ్యమంత్రి కాదు. ఆయనకు మూసీ ఇంపార్టెంట్. 50 లక్షల మంది నిరుద్యోగుల గురించి ఆయనకు అవసరం లేదు. ఇవాళ అలాంటి పరిస్థితి నెలకొంది. ఎట్లా ఉండబోతుంది పోరాటం? మరి అరెస్టులు ఎక్కడికక్కడ పోరాటం నడుస్తూనే ఉంటుంది, కొట్లాడుతూనే ఉంటాం. పోరాటాలు మాత్రం ఆగవని అంశాలు అర్థం చేసుకోవచ్చు. మనతో పాటు కొంతమంది నిరుద్యోగ యువకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పొద్దునుంచి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి, నిరుద్యోగులు మాత్రం ఎక్కడ తగ్గకుండా కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి మీ డిమాండ్ ఏంటి? తెలంగాణలో ఉన్న డిమాండ్ ఏంటంటే నోటిఫికేషన్స్ కావాలి. మీ పదవులు అడగట్లేదు, మేము స్వచ్ఛతంగా మా డిమాండ్స్ కోసము మీ నోటిఫికేషన్స్ ఇవ్వడం లేదు అనేసి మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసుకుంటామంటే ఎక్కడి వాళ్ళని అక్కడ నిర్బంధం చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పింది కదా. ప్రజాపాలన అంటే ఇది ప్రజాపాలననా లేకపోతే పక్కడి మందిగా ఎక్కడికి వాళ్ళని నిర్బంధం చేయడం? ఇది ప్రజాపాలన కిందకి వస్తలేదు. ఎక్కడి వాళ్ళని అక్కడ నిర్బంధం తీస్తున్నారు. ఇతనికంటే కూడా కేసీఆర్ బెటర్, 100% బెటర్ ఇతనికంటే. నోటిఫికేషన్స్ సకాలంలో ఇవ్వకపోయినా కేసీఆర్ బెటర్. ఎక్కడి వాళ్ళని అక్కడ నిర్బంధించలేకపోయేవాడు. ఇతని వల్ల ఈరోజు నిరుద్యోగులు చాలామంది, రీసెంట్గా 2 చనిపోయిన, ఇంతకుముందు 12 మంది. అంటే ఇప్పటికే వీళ్ళు వచ్చిన తర్వాత 14 మంది స్టూడెంట్లు చనిపోవడం జరిగింది. అంటే 12 మంది 14 మంది స్టూడెంట్ చనిపోయినారు. ఎందుకంటే
నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల. నేను జాబులు ఇచ్చినా అనేసి ప్రపంచంలో ఎవడు ఇవ్వలే, భారతదేశంలో ఎవడు ఇవ్వలే, నేనే మోతేవరి నేనే తుడం అనేసి మన సీఎం చెప్పుకుంటున్నాడు. నువ్వు నోటిఫికేషన్స్ ఇవ్వలే, కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు అతను కండక్ట్ చేసిన ఎగ్జామ్లకు నువ్వు మాత్రం ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చి నియామక పత్రాల సీఎంవి నువ్వు. ఒక డిపార్ట్మెంట్లో చేసే ఉద్యోగులకి ఇంకో డిపార్ట్మెంట్లకు నువ్వు నియామక పత్రాలు ఇస్తే నువ్వు ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. ఇప్పటికైనా నువ్వు నోటిఫికేషన్స్ ఇస్తే బాగుంటుంది. చాలా లేట్, ఇప్పటికే 2-4 సంవత్సరాలు అవుతుంది. ఏదో నేను ఎలక్షన్ మూమెంట్లో ఇస్తా, 1,00,000 కొలువులు ఇస్తా అనేసి నువ్వు అనుకోవచ్చు. ఎలక్షన్ మూమెంట్లో కూడా కేసీఆర్ కూడా ఇలానే చేసిండు. ఎలక్షన్ కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళిండు. దాని తర్వాత నువ్వు గెలిచి నువ్వు నియామక పత్రాలు ఇచ్చిండు. ఒకవేళ నువ్వు నోటిఫికేషన్స్ ఇస్తే కేసీఆర్ అధికారంలోకి వచ్చి మళ్ళీ కేసీఆర్ నియామక పత్రాలు ఇస్తారు. కాబట్టి నీ హయాంలోకి రావు. కాబట్టి నువ్వు ఇప్పుడే తొందరగా నోటిఫికేషన్ ఇస్తే బెటర్. బయట కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అరెస్ట్ చేసేందుకు కూడా ఇటు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. సో ఇన్స్టిట్యూషన్ బయటకు వచ్చిన తర్వాత పిల్లల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే రెడీగా ఉన్న పరిస్థితి. ఇప్పటికే పొద్దు నుంచి నిరుద్యోగ నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో అశోక్ సార్ ఏదైతే ఉన్నారో వీళ్ళని లోపల ఆల్రెడీ ఇప్పటికే ప్రిపేర్ చేసిన పరిస్థితి. ఖచ్చితంగా పోరాటం చేస్తేనే మనకు నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఎవరు రానియకుండా కూడా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అరెస్ట్ చేయడానికి ఇక్కడ పోలీసులు కూడా మొత్తం పార్టీతో ఇక్కడ సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీకి పర్మిషన్ లేదు, ర్యాలీకి అనుమతి లేదు. సో ర్యాలీ చేయనివ్వమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా ఇప్పటికే క్లాస్ అయిపోయింది. పిల్లలు కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్న పరిస్థితి. ఒకవేళ బయటకు వస్తే మాత్రం అరెస్ట్ తప్పదంటూ పోలీసులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి. సో అశోక్ సార్ కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయాలి. ఈ వచ్చే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ మీద కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే అసెంబ్లీలో సంబంధించి ఒక ప్రకటన కూడా చేయాలని చెప్పేసి నిరుద్యోగులతో పాటు ఇటు అశోక్ సార్ కూడా డిమాండ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం పోలీస్ ఫోర్స్ అయితే మనకు ఇక్కడ పెద్ద ఎత్తున డిప్లాయ్ చేసిన పరిస్థితి. చూద్దాం అశోక్ సార్ మీడియాతో మాట్లాడిన తర్వాత పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారని చెప్పేసి మనకున్న సమాచారం. సో పొద్దు నుంచి కూడా అరెస్టులు ఎక్కడెక్కడ జరుగుతున్న పరిస్థితి. ఇటు సరూనగర్ పిఎస్ కానీ ఇటు మలక్పేట దిల్సుఖ్ నగర్ ఏరియాలో మొత్తం ఎక్కడికక్కడ నిరుద్యోగ చేసే నాయకులతో పాటు యాక్టివ్గా ఎవరు నిరుద్యోగ సంబంధించి మూమెంట్లు ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ రాత్రికి రాత్రే ఐడెంటిఫై చేస్తూ అరెస్టులు చేస్తున్న పరిస్థితి. సో చూద్దాం, అశోక్ సార్ బయటకు వస్తున్నారు. ఇక్కడ అశోక్ సార్కు మద్దతు కూడా స్టూడెంట్స్ అయితే కొంతమంది ఇటు గల్లీలలో అశోక్ సార్కు మద్దతు కూడా ఉన్నారు. సో ఈ ఏరియా మొత్తం దాదాపు నిరుద్యోగులతో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు నిరుద్యోగులు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఎస్ఐపిసి కానిస్టేబుల్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఇక్కడ ఇన్స్టిట్యూషన్లు నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మళ్ళీ మరికొంతమంది నిరుద్యోగ నాయకులతోని. సో అశోక్ సార్తోని పోలీసులు కూడా చర్చలు జరుపుతున్నారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. చెప్పండి, ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు? ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు? ఒకటే, ఈ నిర్బంధాలు మాకు కొత్త కాదు. నిరుద్యోగుల తరపున కొట్లాడుతూనే ఉంటే ఎక్కినా సార్ ఏం బడను. మాకు నిరుద్యోగ పోరాటాలు కొత్త కాదు. ఈ ప్రభుత్వాన్ని దించే వరకు నిరుద్యోగులు అందరూ కొట్లాడుతూనే ఉంటారు. ఇవాళ మేము మిలియన్ మార్చ్ పిలుపునిస్తే మిలియన్ మార్చ్లో పోలీసుల సంఖ్య విద్యార్థులు ఎంతమంది దూరో పోలీసులు అంతే సంఖ్య ఉంది. మరో కర్ణాటక త్వరలోనే కంపల్సరీగా రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తారని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చూస్తున్నాం కదా, మహిళా నిరుద్యోగులు కూడా కొంతమంది నాయకురాలు అరే ఒక్క నిమిషం ఆగండి. అరే నో ప్లీజ్, ఏం టైం లేదండి మీకు అందరికి జాబ్ వస్తే సరిపోతుందా? నేను అరే రాహుల్ గాంధీ కహా గయా హై? వేర్ ఇస్ రాహుల్ గాంధీ? అసలు యూ ప్లీజ్ డూ ద జాబ్. I'm requesting the police to do their own job. We are protesting here. మేము peaceful గా protest చేస్తున్నాం. This is not fair. Let me speak. అరే let me speak. This is unfair. ఏదైతే పోలీస్ వాళ్ళు ఉన్నారో ఇది ఇలా చేయడం చాలా అసలు మంచి పద్ధతి కాదు. మేము let me ప్రజాపాలన లేకపోతే దగాపాలనవా? అరే let me question. ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం రిక్వెస్ట్ చేస్తున్నాం ఎక్కండి ప్లీజ్ ఎక్కండి పైకి ఎక్కి మాట్లాడండి ఆడవాళ్ళని మర్చిపోతున్నారు. లెట్ మీ ప్లీజ్ క్వశ్చన్.
అరే నేను ఎక్కుతా. Please don't touch me. ఒక్క నిమిషం ఆగండి. This is not fair. ఏంటి సార్? ఏంటి సార్? What is the mistake we have done? మీరు చెప్పండి. This is not fair. This is not fair. సార్ ఎక్కండి మేడం, ఎక్కండి మేడం, ప్లీజ్ ప్లీజ్ ఎక్కండి, ఎక్కండి. ప్లీజ్. అరే ఒక్క నిమిషం ఆగండి. ప్లీజ్ లెట్ మీ మాట్లాడండి. ఒక్క నిమిషం ఆగండి. అరే let me. అరే ఒక్క నేను ఎక్కండి మేడం పైకి, ప్లీజ్ ప్లీజ్ డోంట్ టచ్ మీ. ఎక్కండి మేడం, నా హెల్త్ బాగాలేదు. డోంట్ టచ్ మీ. అందుకే మీరే ఎక్కండి, అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నా కూడా నిర్బంధంగా ఈ రేవంత్ రెడ్డి ఈ రోజు నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి చెప్తున్నాను, ఇంకా 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల వరకు నీ పార్టీ అత్తాపత లేకుండా వెళ్ళిపోతుంది. ఈరోజు నువ్వు ఆడవాళ్ళని ఇంత హింసిస్తున్నావు కదా, ఈరోజు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికి జవాబు చెప్తారు. చూస్తున్నారు కదా మొత్తం ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. యువకులు మాత్రం కొందరైతే యువకులు కూడా ఇక్కడే మొత్తం ఇన్స్టిట్యూషన్ ఉన్న పరిస్థితి. వీళ్ళంతా ప్రిపేర్ అవుతున్న పిల్లలు. ఖచ్చితంగా వీళ్ళను పోలీసులు కూడా ఒకవేళ మీరు అరెస్టేషన్ చేస్తే మీ మీద కేసులు బుక్ అవుతాయని చెప్పేసి బెదిరిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ యువకులు కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్న పరిస్థితి. మరో పక్కన పొద్దు నుంచి ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. చెప్తున్నారు కదా ఇది ప్రజాపాలన కాదు, ఇందిరమ్మ పాలన అసలుకే కాదు. మళ్ళీ 10-20 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి అధికారం రాకుండా నిరుద్యోగులంతా ఒక తాటిపై నిలబడి ఈ వ్యతిరేకంగా మాకేదైతే చేస్తుందో ప్రభుత్వానికి సంబంధించి దానికి ఖచ్చితంగా మేము నిరుద్యోగ నోటిఫికేషన్లు సాధించేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి నిరుద్యోగ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం, దిల్సుఖ్నగర్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.